అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో ఏదైతే చూసారో మీరు ఈ ఒక్క వీడియోతోనే మీ ఛానల్లో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు మీరందరూ అనుకుంటే అనేది ఏదైతే నేను పెట్టానో అది 100% రియల్. మరి అది ఎందుకనేది ఆ విధంగా పెట్టాను, నిజంగానే ఆ విధంగా తెచ్చుకోవడం ఎలా అనేదే ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నా లేదా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే ఎందులో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మన ఛానల్లో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. నేను చెప్తున్నాను కదా, గుర్తుంచుకోండి. నా ఛానల్లోనే కాదు, యూట్యూబ్లో ఉన్న ఏ ఛానల్ వాళ్ళకైనా అడగండి, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది అంత ఈజీగా అయితే రారు. కానీ మీరు 1000 సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ని మీరు ఛాలెంజ్గా తీసుకోండి. ఛాలెంజ్గా తీసుకొని హార్డ్ వర్క్ అయితే చేయండి. దీనికి సంబంధించి మీకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఒకసారి వీటిని ఫాలో అయ్యి చూడండి. మరి ఫస్ట్ టిప్ కనుక చూసుకున్నట్టయితే, కొత్త ఛానల్లో ఎప్పుడైనా సరే మీరు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందే వ్యూస్ మీద. ఎప్పుడైనా సరే మీ ఛానల్లో వ్యూస్ అనేది బాగా వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యూస్లో కొంతమంది మీ సబ్స్క్రైబర్స్గా కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకే కొత్త ఛానల్లో మీరు ఫోకస్ చేయాల్సింది వ్యూస్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఎలాంటి కంటెంట్ చేసినా సరే, ఎలాంటి కేటగిరీ వీడియో చేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే మీరు కొత్త ఛానల్లో వీడియోస్ అనేది చేసేటప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకు నచ్చిన వీడియోస్ అనేది స్టార్టింగ్లో అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు చేయొద్దు. కొత్త ఛానల్లో ముందుగా మీకు వ్యూస్ వచ్చి ఆ వ్యూవర్స్ మీ సబ్స్క్రైబర్స్గా కన్వర్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు, అసలు యూట్యూబ్లో మీరు చేస్తున్న లాంటి వీడియోస్లో అసలు ఎలాంటి వీడియోస్ని ఎక్కువ మంది చూస్తున్నారనేది మీరు ముందుగా ఏదైతే సర్చబుల్ కంటెంట్ ఉంటుందో, ఇక్కడ గుర్తుంచుకోండి, సర్చబుల్ కంటెంట్ అనేది మీరు ముందుగా ఎక్కువగా చేయాలి. మీకు నచ్చిన వీడియోస్ అనేది స్టార్టింగ్లో చేయకూడదు. అసలు యూట్యూబ్లో మీ కంటెంట్లో ఇలాంటివి ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారనేది అలాంటి సర్చబుల్ కంటెంట్ మీదే మీరు ఫస్ట్ ఫోకస్ అయితే చేయాలి. ఎందుకంటే కొత్త ఛానల్స్కి స్టార్టింగ్లో వ్యూస్ అయితే రావు. వ్యూస్ రావాలంటే ఎప్పుడైనా సరే సర్చబుల్ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేసి మీ వీడియోస్కి కరెక్ట్గా ఎస్ఈఓ అనేది చేసినట్టయితే అది కొంతమంది ఆడియన్స్కి, కొంతమంది వ్యూవర్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆ వీడియో అనేది వాళ్ళకు నచ్చినట్టయితే 100% ఆ వ్యూవర్స్ అయితే మీకు సబ్స్క్రైబర్స్గా కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది జెన్యూన్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే కొత్త ఛానల్లో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే మీరు స్టార్టింగ్లో ఒక 50 డేస్ డైలీ మీరు ఇదే విధంగా సర్చబుల్ కంటెంట్ మీద కొంచెం రీసెర్చ్ చేసి సర్చబుల్ కంటెంట్ని మీ ఛానల్లో ఎక్కువగా చేయడానికైతే ప్రయత్నించండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇక్కడ మీరు ఛానల్ అని స్టార్ట్ చేయగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. మిక్స్డ్ కంటెంట్ అనేది ఎప్పుడు చేయొద్దు. అంటే కుకింగ్, టెక్, ఫార్మింగ్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒకే ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేసినా సరే మీకు సబ్స్క్రైబర్స్ అయితే రారు. ఒక వీడియోకి వ్యూస్ రావచ్చు, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వ్యూవర్ సబ్స్క్రైబర్గా మారాలంటే మీ ఛానల్లో వాళ్ళు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో అలాంటి వీడియోసే ఉండాలి. ఎప్పుడు కూడా మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి. మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మిక్స్డ్ కంటెంట్ అనేది కాకుండా మీరు సర్చబుల్ కంటెంట్లో ఒకే కంటెంట్ అనేది మీ ఛానల్లో ఎక్కువగా చేయండి. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో 2024లో చూసుకున్నట్టయితే సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా గెయిన్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే షార్ట్ వీడియోస్ అన్నమాట. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే షార్ట్ ఛానల్స్కి చూసుకున్నట్టయితే ఒక 100 వీడియోస్ అనేది కంప్లీట్ చేసేలోపే వాళ్ళ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. షార్ట్ కంటెంట్ నుండి కూడా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నారనేది ముందు ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు షార్ట్స్ నుండి నేను సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్తున్నాను కదా అని మీరు లాంగ్ వీడియో చేస్తున్నా సరే వెంటనే రేపటి నుండి షార్ట్ వీడియోస్ అనేది చేశారనుకోండి, షార్ట్ వీడియోస్ నుండి మీకు సబ్స్క్రైబర్స్ అయితే రావచ్చు, కానీ ఆ షార్ట్స్ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే చూడడం అయితే జరగదు. షార్ట్ వీడియోస్ అనేది చేయాలనుకున్నా సరే మీరు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసినట్టయితే
ఈ లాంగ్ వీడియోస్ నుండి మీరు షార్ట్స్గా క్లిప్ అనేది ఎడిట్ చేసి వాటి నుండి ఆ షార్ట్స్ నుండి మీ ఆడియన్స్ని లాంగ్ వీడియోస్కి మీరు కన్వర్ట్ చేసుకునేలా అయితే ఉండాలి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే డైలీ మీరు మీ ఛానల్కి సంబంధించి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 డేస్ మీరు ఇదే విధంగా వీడియోస్ అనేది సర్చబుల్ కంటెంట్ అనేది చేస్తున్నట్టయితే అందులో ఒకటో రెండో వీడియోస్ అనేది 100% వ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకేసారి వైరల్ అవుతాయని అయితే నేను చెప్పడం లేదు, వైరల్ అయితే బాగానే ఉంటుంది, కానీ 1-2 వీడియోస్కి వ్యూస్ అనేది ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో అలాంటి వీడియోస్ని మీరు మళ్ళీ మీ ఛానల్లో రిపీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. యూట్యూబ్ కూడా ఇలాంటి వీడియోస్ని ఎక్కువగా పుష్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఛానల్లో ఏవైతే వీడియోస్ అనేది ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో అలాంటి వీడియోస్ని మీరు మళ్ళీ మీ ఛానల్లో రిపీట్ అయితే చేయండి. దాంతోపాటు మీరు డైలీ మీ ఛానల్లో ఏ వీడియోకి అయితే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో ఆ వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ సంబంధించి మీ ఛానల్కి సంబంధించి కూడా యాడ్ అయితే చేయండి. ఈ విధంగా మీరు ఎండ్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఐ కార్డ్, ఎండ్ స్క్రీన్ ఇవన్నీ కూడా యాడ్ చేయండి. దాంతోపాటు మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో అదేవిధంగా వీడియో ఎండింగ్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకుండా మీరు ఊరికే మాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదంటే రారు, చెప్పాలి. 100% మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. ఇప్పుడు నేను చూడండి, నా ఛానల్లో నేను యూట్యూబ్ రిలేటెడ్గా కంటెంట్ చేస్తాను. మీరు ఒక క్రియేటర్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్గా వీడియోస్ ఉంటాయని అయితే ఈ విధంగా అయితే చెప్తున్నానో మీరు కూడా మీ కంటెంట్కి సంబంధించి నా ఛానల్లో ఈ విధంగా నేను ఈ కంటెంట్ చేస్తాను, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని 100% అయితే చెప్పాలి. ఇదే కాదు, మీరు మీ వీడియోలో ఎప్పుడైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటారో అప్పుడు అక్కడ సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించి యాడ్ అయితే చేయండి. నేను మన ఛానల్లో దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను, అది చూడండి. ఆ విధంగా మీరు వీడియోలో ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారో ఆ విధంగా సబ్స్క్రైబ్ సంబంధించి బటన్ అయితే యాడ్ చేయండి. అండ్ ఫైనల్గా నేను ఏదైతే థంబ్నెయిల్లో పెట్టాను ఈ ఒక్క వీడియోతో మీరు అందరు అనుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వచ్చని అయితే ఏదైతే పెట్టానో నేను ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో ఏదైతే ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క క్రియేటర్కి తెలియని వారి గురించి చెప్తున్నాను. మన ఛానల్లో నేను ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది 2 డేస్ 3 డేస్కి ఒకసారి నా వీడియో చూసి ఎవరైతే కామెంట్ చేస్తారో అందులో ఒక విన్నర్ని అనౌన్స్ చేసి నేను ఆ విధంగా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళ వీడియో అనేది పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీరు అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే మీది మీరు సపోర్ట్ చేసుకొని ఈ వీడియో కింద మీది మీరు సపోర్ట్ చేసుకొని కామెంట్ చేసుకొని ఒకరి కంటెంట్ అనేది ఒకరికి నచ్చితే మాత్రమే, నచ్చకుండా ఊరికే సపోర్ట్ చేసుకోమని కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే కొత్త ఛానల్స్కి స్టార్టింగ్లో సపోర్ట్ అనేది ఎంతో కొంత అవసరం, కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయితే ఉండదు. అందుకే నా ఛానల్లో నేను మంచి కంటెంట్ అనేది చేస్తున్న వాళ్ళకు ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలనే ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కింద కామెంట్ చేయండి, ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి. ఒకరి ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్లో కంటెంట్ అనేది బాగున్నట్టు అనిపిస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ విధంగా మీరు సపోర్ట్ చేసుకున్నట్టయితే ఈ ఒక్క వీడియోతోనే ఈజీగా మీరు 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. జెన్యూన్గా చేసుకోండి, ఏదో ఊరికే నేను చెప్పాను కదా అని చేసుకోవద్దు. వాళ్ళ కంటెంట్ అనేది ఇప్పుడు ఎందుకంటే చాలామంది మంచి కంటెంట్ అనేది మంచి వీడియోస్ అనేది చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కంటెంట్ అనేది ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయితే అవ్వడం లేదు. అందుకే ఈ ఫ్రీ ఛానల్ ప్రమోషన్ కానీ ఈ విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. చూస్తాను ఈ వీడియో కింద ఎంతమంది కామెంట్ చేసుకొని నేను ఏదైతే థంబ్నెయిల్లో పెట్టానో ఆ విధంగా 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ అయితే చేసుకొని సపోర్ట్ చేసుకోండి. తెలుగులో మనమే కాబట్టి సో ఒకరినొకరు కంటెంట్ అనేది చూసుకొని నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వండి. నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సపోర్ట్ వీళ్ళు చేస్తే బాగానే ఉంటుంది, చేసినా చేయకపోయినా సరే మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక 50 డేస్ అయితే నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యి చూడండి. 100% 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీరు రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.